సార్ నమస్కారం సార్. నమస్తే సార్ గుంటూరు కారం టీం ఈ బుక్ మై షోలో వస్తున్న రేటింగ్ పైన సందేహపడి ఆ బుక్ మై షో పైన ఒక సైబర్ క్రైమ్ వాళ్ళకు ఫిర్యాదు చేశారు సార్. అంటే ఫేక్ రివ్యూస్ ఇస్తున్నారు, 0 నుంచి 1 రేటింగే వస్తుంది, ఇదంతా కూడా కొంతమందిని పెట్టుకొని ఈ విధంగా రేటింగ్ ఇప్పించేశారు అని కూడా ఆరోపించడం జరుగుతుంది సార్. మరి ఏంటి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? అంటే వంశీ ఈ సినిమా నిర్మాత గారి బంధువు, ఆయన ఒక మాట అన్నాడు ఆ మధ్యకాలంలో. అంటే రివ్యూస్ గురించి మాట్లాడుతూ సినిమాని చంపేస్తున్నారు, రివ్యూవర్సే చంపేస్తున్నారు అని మాట్లాడాడు ఆయన. మాట్లాడి కొంచెం టైం ఇవ్వచ్చు కదా, బ్రీతింగ్ స్పేస్ ఇవ్వచ్చు కదా, ఏమంత ఆతృత, సినిమా పడగానే ఇమ్మీడియట్గా రివ్యూ ఇవ్వాలనేటువంటి తపనేమిటి మీకు? సినిమాని మీ రేటింగుల కోసం చంపేస్తారా, మీ వ్యూవర్స్ కోసం, మీ వ్యూస్ కోసం చంపేస్తారా అని మాట్లాడాడు. మాట్లాడుతూ దాని ఎక్స్టెన్షన్లో దాని ఎండ్ నోట్ ఏం చెప్పాడంటే ఆయన, రేపు గుంటూరు కారం అనే సినిమా వస్తోంది మానించే, ఆ సినిమాకి మీరు ఏం రాసుకున్నా దాని వసూళ్ల ప్రభని మీరు ఆపలేరు, అడ్డుకోలేరు అన్న లెవెల్లో మాట్లాడాడు ఆయన. మీరు రివ్యూస్ ఏవైనా రాసుకోండి, మీ రివ్యూస్ అనేది పక్కకి నెట్టేసి ఆ సినిమా దూసుకుని వెళ్ళిపోతుంది అని చాలా దాదాపు తొడగొట్టి చెప్పిన లెవెల్లో చెప్పాడు ఆయన. తొడ కొట్టలేదు కానీ కొట్టిన లెవెల్లో చెప్పాడు. రివ్యూస్ బ్యాడ్గా ఉన్నాయి, బ్యాడ్ రివ్యూస్ చేస్తున్నారు అనే అభిప్రాయం ఆయనకుంది బలంగా. నిజానికి కమర్షియల్ సినిమాకి సంబంధించి రివ్యూస్ ప్రాపర్గా ఉండకపోవచ్చు కూడా. ఎందుకంటే రివ్యూ రాసేవాడికి సినిమా మీద ఒక అవగాహన ఉంటుంది. రివ్యూస్ బ్యాడ్గా ఉన్నా కానీ థియేటర్ల దగ్గర ఆడియన్స్ మోత ఉండాలి, అది కమర్షియల్ సినిమా. రివ్యూస్ బ్యాడ్గానే ఉండాలి, థియేటర్ల మోత ఎక్కాలి. ఇది ఈ రోజున కాదు, గతంలో కూడా మాస్ హీరోలు అనిపించుకున్నటువంటి హీరోలు అందరి సినిమాలకి బ్యాడ్ రివ్యూసే ఉన్నాయి. అది రామారావు గారు కావచ్చు, కృష్ణ గారు కావచ్చు, చిరంజీవి కావచ్చు, వీళ్ళెవరి సినిమాలకే అద్భుతమైన రివ్యూస్ రాకుండానే వాళ్ళ సినిమాలు పెద్ద పెద్ద విజయాలు సాధించినాయి. గుడిపూడి శ్రీహరి గారు రాసిన రివ్యూలు చదివి సినిమాలకు వెళ్ళేవాళ్ళు ఆ రోజుల్లో. ఆయన ఎవరిని క్షమించేవాడు కాదు. ఆయన నాగేశ్వరరావు అయినా ఒకటే, శోభన్ బాబు అయినా ఒకటే, ఎవరైనా ఒకటే అన్న పద్ధతిలో ఆయన స్టైల్లో ఆయన రాసేవాడు. ఆ రివ్యూస్ బ్యాడ్గా ఉన్నప్పటికీ థియేటర్ల దగ్గర సినిమాలు మోతెక్కేవి. కాబట్టి క్రిటిక్స్ చెప్పేస్తే జనాలు ఆగిపోతారు అనేది కాదు ఇక్కడ. అసలు వాళ్ళ పర్సెప్షన్లోనే తేడా ఉంది. ఇప్పుడు రివ్యూస్ విడిగా ఎవరు ఇవ్వట్లే. ఆ రోజున గుడిపూడి శ్రీహరి గారు లేకపోతే మరొకళ్ళు రివ్యూస్ రాసేవాళ్ళు. ఒక దశలో నిక్ నేమ్స్తో కూడా కొంతమంది రివ్యూస్ రాసేవాళ్ళు. ఈ సినిమా బాగాలేదు, మరో చార్లెస్ లాంటి వాళ్ళు రాసేవాళ్ళు, ఆ పేరు పెట్టుకుని రాసేవాళ్ళు. వేరే ఆయన ఈశ్వరరావు అనే ఆయన. ఈ రివ్యూస్ ఇవన్నీ కాదు. ఇప్పుడు రివ్యూ వచ్చేసరికి కొంచెం లేట్ అయ్యేది. పత్రిక శుక్రవారం సినిమా రిలీజ్ అయితే అది మంగళవారమో బుధవారమో పత్రిక వచ్చేది. కాబట్టి ఆ 4-5 డేస్ బ్రీతింగ్ స్పేస్ ఉండేది. అది వాళ్ళ ఉద్దేశం. కానీ అసలు ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వంశీ కానీ ఎవరైనా కానీ రివ్యూవర్ ఇవ్వట్లా. ఇదివరకట్లాగా కమలాకర కామేశ్వరరావు గారు కూడా రివ్యూలు రాసేవాడు. రివ్యూలు రాసి తర్వాత డైరెక్టర్ అయ్యాడు ఆయన. కాబట్టి ఇలా ప్రత్యేకంగా ఒక వ్యక్తి రివ్యూ చేస్తే జనం చదివే పరిస్థితి కాదు. జనంలోనే ప్రతి ఒక్కరూ కూడా సామాజిక మాధ్యమాల్లో ఏదో ప్లాట్ఫామ్ మీద ఉన్నారు. సినిమా చూస్తున్న ప్రేక్షకుడు అర్ధరాత్రి 1 గంట షో చూసిన వాళ్ళు ఇంటర్వెల్కి వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళ ప్లాట్ఫామ్స్ మీద పెట్టేశారు. మాట్లాడి పెట్టారు, రాసి పెట్టారు. వాళ్ళకి ఏ స్టైల్లో వచ్చో ఆ స్టైల్లో వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకున్నారు మార్కెట్కి. ఈ ఎక్స్ప్రెషన్ని ప్రపంచం చూసింది. తెల్లారేసరికే చూశారు. దిల్ రాజు గారు అన్నారు, 1 గంట షోకి మాత్రమే నెగిటివ్ రివ్యూస్ వచ్చినాయి, మార్నింగ్ పాజిటివ్ రివ్యూస్ మొదలైనాయని. అంటే నైట్ సినిమా మీద విపరీతమైన అంబిషన్, ఎక్స్పెక్టేషన్స్ ఉన్నవాళ్ళు వెళ్ళారు. వాళ్ళు హర్ట్ అయ్యారు. చాలా ఎక్కువ ధరకి టికెట్లు కొనుక్కుని వెళ్ళిన వాళ్ళు కూడా 1 గంట షోకి వెళ్ళారు. వేలల్లో
3,500 నుంచి 5,000 వరకు నడిచింది టికెట్ రేటు. ఆ వెళ్ళిన వాళ్ళు హర్ట్ అయ్యారు. తాము పెట్టిన డబ్బులకి, తాము వెచ్చించినటువంటి కాలానికి తగిన విలువ అక్కడ కనిపించలేదు వాళ్ళకి. దాంతో తీవ్రంగా గాయపడ్డారు. ఆ గాయపడ్డ మనసులు ఇమ్మీడియట్గా స్పందించినాయి. అది ఫేస్బుక్లో స్పందించినాయి, ట్విట్టర్లో స్పందించినాయి, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో స్పందించినాయి, ఇంకొక చోట స్పందించినాయి, యూట్యూబ్లో స్పందించినాయి. బయటికి వెళ్ళి మైకులు పెట్టిన వాళ్ళ దగ్గర స్పందించారు. డైరెక్టర్ మీద దాడి చేస్తామన్న లెవెల్లో మాట్లాడారు. కాబట్టి ఇది పబ్లిక్ వాయిసే తప్ప రివ్యూవర్ల తప్పేం కాదు. రెండోది, సినిమాకి గతంలో మౌత్ పబ్లిసిటీ ఉండేది, ఇప్పుడు మౌత్ పబ్లిసిటీ కాదు, క్లిక్ పబ్లిసిటీ. పోస్ట్ రాసిన తర్వాత క్లిక్ అంటే అది వెళ్ళిపోతుంది ప్రపంచంలోకి. ఆ క్లిక్ పబ్లిసిటీ నడుస్తోంది ఇప్పుడు. వేలి మీద ఉంది సినిమా బతుకు. అది తెలుసుకోవాలి ముందళ్ళు. సామాజిక మాధ్యమాల్లో ఎవరూ కూడా మా సినిమా గురించి నెగిటివ్గా రాయకూడదు అని ప్రపంచం మీద ఒక ఆంక్ష పెట్టండి. లేదు, ఫేస్బుక్లో ఎవరైనా నెగిటివ్గా రాస్తే, లేకపోతే ట్విట్టర్లో ఎవరైనా నెగిటివ్గా మాట్లాడితే, యూట్యూబ్లో ఎవరైనా నెగిటివ్గా మాట్లాడితే వాళ్ళ మీద వాళ్ళకి 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు శిక్షలు వేస్తాం, లేకపోతే ఉరి శిక్షలు వేస్తామని చెప్పి చట్టం తీసుకురండి. అంతే తప్ప ఉన్న అభిప్రాయం చెప్తే ఇబ్బంది ఎందుకు? ఇప్పుడు అందులో కూడా బుక్ మై షోలో కూడా వాళ్ళకు వచ్చిన ఫీడ్బ్యాక్ నుంచి వాళ్ళు రాస్తారు. ఆ ఫీడ్బ్యాక్ నెగిటివ్గా ఉంది. పాజిటివ్గా ఎలా ఉంటుంది? సినిమాలో కంటెంట్ ఇంప్రెస్ చేయలేనప్పుడు ఇంప్రెస్ చేయగలిగితే పాజిటివ్గా ఉంటుంది. ఏ విధంగానైనా ఇంప్రెస్ చేయొచ్చు. రెండోది, కమర్షియల్ సినిమాకి లాజిక్లు ఉండవు. నేను ఇందాక చెప్పినట్టుగా రివ్యూ చేసేవాడు కొన్ని లాజిక్స్ మిస్ అయినా ఈ సినిమాలో అనొచ్చు. కానీ కమర్షియల్ సినిమాలో లాజిక్లు వర్కౌట్ అవ్వరు. లాజిక్లు ఇవన్నీ కాదు, లాజిక్లకు అతీతంగానే నడుస్తుంది కమర్షియల్ సినిమా అనేది. మహేష్ బాబు ఒక పద్ధతి ప్రకారం ఉంటాడని జనాలు థియేటర్కి వెళ్ళరు. ఆయన చెలరేగిపోతాడు, కొడితే 20 మంది చచ్చిపోతారు అనే ఒక బల్లెం విసిరితే ఒక 20 మంది గుచ్చుకుని చచ్చిపోతారు, కత్తి విసిరితే ఒక 10 మంది చచ్చిపోతారు అనే ఆయన వెళ్తారు థియేటర్కి ప్రేక్షకుడు. కానీ దాంతోపాటు ఒక ఎమోషన్ ఉండాలి, కథలో ఏదో మేరకు కన్విన్సింగ్గా ఉండాలి. మీరు పెట్టే ట్విస్టులు, ఇప్పుడు బాలకృష్ణ గారు త్వరపడితే రైలు వెనక్కి వెళ్ళటం వల్ల కదా చెన్నకేశ్వరరెడ్డి దెబ్బపడింది. అంటే ఆ లెవెల్కి జనాల్ని ఊహించేశాడు ఆయన డైరెక్టర్ బి గోపాల్. కానీ మరీ మేము చూస్తున్నాం కదా అని ఇంత చొరవ తీసుకుంటారా అన్నారు ఆడియన్స్. అది ప్రమాదం. కన్విన్స్ చేయాలి, మినిమం కన్విన్సింగ్గా ఉండాలి. మీరు దాని మీద మినిమం కన్విన్సింగ్గా ఉండే ఒక కథ తీసుకుని దాని మీద మీరు ఏ విన్యాసాలన్నా చేయండి, జనం చూస్తారు. అది లేదు ఈ సినిమాలో. ఆ పునాదే వీక్గా ఉంది. కథలో $100 ఉన్నాయి. పైగా జనం అనుకున్నది ఇది కాదు, నేను ఇలా అనుకున్నాను, మీరు కూడా ఇలా అనుకోవాలి కదా అంటున్నాడు డైరెక్టర్ గారు. అలా ఎలా అనుకుంటారు? నువ్వు అక్కడ చెప్పలేదు, దృశ్యంలో చెప్పాను నేను అంటున్నావు. నీ దృశ్యం వీళ్ళు ఇలా అనుకోవడానికి కూడా దారితీసింది. ఆ సినిమాలో మదర్ క్యారెక్టర్ సడన్గా ఫస్ట్ షాట్లోనే కొడుకుని జైలుకి వెళ్ళిన భర్తని, ఒంటరిగా ఉన్న కొడుకుని వదిలేసి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి వేరే వివాహం చేసుకుంటుంది. ఈ షాట్ చూసినటువంటి వాళ్ళ మనసుల్లో ఆ క్యారెక్టర్ స్థాయి పడిపోతుంది. నువ్వు తర్వాత డైలాగులతో నిలబెట్టడానికో ఎమోషనల్గా కనెక్ట్ చేయడానికో ఏదో తిప్పలు పడ్డావు, కాదంటలేదు. ఆ తిప్పలు కన్విన్సింగ్గా లేవు. ఆడియన్స్లో బలమైన ముద్ర పడిపోయింది ఫస్ట్ హాఫ్లో, ఫస్ట్ షాట్లోనే. ఆ ముద్రని చెరిపే లెవెల్లో నువ్వు ఎస్టాబ్లిష్మెంట్ లేదు తర్వాత. అది లేకపోవడంతో జనాలు ఏం జరుగుతోంది అసలు, క్యారెక్టర్ డిజైనింగ్ పట్ల కూడా ఇంత నిర్లిప్తంగా ఉన్నాడేంటి డైరెక్టర్ అని అనుకుంటున్నారు. అందుకని అంటే కనీసం క్యారెక్టర్ డిజైనింగ్ను కూడా పట్టించుకోవాలి. దీనికి కారణం ఏంటంటే ప్రేక్షకుల మీద గౌరవం లేకపోవటం. ప్రేక్షకులు సినిమాకి ఎవరైతే రావాలో, ఎవరైతే చూడాలో వాళ్ళని కనీసపు గౌరవం కూడా ఇవ్వాల డైరెక్టర్. అలాగే డైరెక్టర్ మాత్రమే కాదు, ప్రొడ్యూసర్లు కూడా గౌరవం ఇవ్వట్లా. అది అసహనం కావచ్చు. అసహనంలో నుంచి వాళ్ళు మాట్లాడుతూ ఉండొచ్చు. కలెక్షన్స్ డ్రాప్ అయిన మాట వాస్తవం.
ఆ డ్రాప్ అయిన కలెక్షన్స్ వాళ్ళల్లో ఒక రకమైనటువంటి ఆగ్రహాన్ని కలిగించవచ్చు. ఈ ఆగ్రహంలో నుంచి ఇలాంటి పనులు చేయటం ఇంకొంచెం ప్రమాదకరం. ఇప్పుడు వెళ్ళి బుక్ మై షోలో వాడు పెట్టినటువంటి ఇదేదో ఉంటుంది, వాడు కూడా ఎక్కడి నుంచో ఫీడ్బ్యాక్ తీసుకుని పెట్టిందే అది. సో ఇది ఎలా ఉంటుందంటే రాజుగారు 7 కొడుకులు కథలాగా బుక్ మై షో వాడు ఇవ్వండి, మేము అది మా ప్రోగ్రామ్ కాదు, మేము బలాన్ చోట నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని పెట్టామంటాడు. ఆ ఫీడ్బ్యాక్ వాడిని అడిగితే ఆడు ఇంకెవడో చెప్పాడంటే ఫైనల్గా ప్రేక్షకులు ఇలా మాట్లాడుతున్నారనే అభిప్రాయం వస్తుంది.